లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. ప్రియ భగవద్బంధువులారా, విశేషంగా మనం భద్రాచల సన్నిధానానికి దగ్గరగా ఉన్నటువంటి హేమాచల లక్ష్మీ నారసింహస్వామి సన్నిధానంలో ఉన్నాం. ఈ క్షేత్రాన్ని మల్లూరు క్షేత్రం అని అంటారు. ఇక్కడ మన అందరం చెప్పుకున్నట్లుగా నారసింహస్వామిని చూడగానే ఆయనకి విశేషమైనటువంటి ఉగ్రరూపంలో ఉంటారు స్వామి. అందుకే నారసింహస్వామిని సేవించాలంటే అందరూ భయపడుతుంటారు. మనమే కాదు, సకల దేవతా గణము కూడా ఆయన చూసి, ఆయన రూపాన్ని చూసి భయపడ్డారట. కానీ మనకు పెద్దలు చెప్పినట్లుగా ఆయన హృదయము ఎంతో మెత్తగా ఉంటుంది అని మనకు పెద్దలు ఆళ్వార్ ఆచార్యులు సాయించినట్లుగా స్వామి వక్షస్థలము ఎంత మెత్తగా ఉంటుందో ఇక్కడ హేమాచల లక్ష్మీ నారసింహస్వామిని సేవిస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. స్వామి ఇక్కడ చాలా మెత్తటి సున్నితమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు. అర్చక స్వాములు మనకి పుష్పాన్ని ఇలా పెట్టి నొక్కుతూ ఉంటే తన వక్షస్థలంలోకి, శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత సౌమ్యంగా ఉంటాడు. అందుకే నారసింహస్వామి ఎంతో మెత్తటి దేహాన్నే కాదు, మెత్తటి మనసును కూడా కలిగినటువంటి స్వామి ఆ హేమాచల లక్ష్మీ నారసింహస్వామి. మనకి అనేక క్షేత్రాల్లో నారసింహుని సేవించాం. ఇక్కడ విశేషంగా ఉంటారు మల్లూరులో హేమాచల లక్ష్మీ నారసింహస్వామిగా. మెత్తటి శరీరాన్ని, దేహ సౌందర్యాన్ని కలిగి ఉంటారు స్వామి. విశేషంగా 9 అడుగుల ఎత్తులో ఉంటారు. చాలా భోగ్యంగా ఉంటారు స్వామి. అందరూ రండి, సేవించండి, తరించండి. అహో బల లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. శేషాచల లక్ష్మీ నారసింహ గోవింద. హేమాచల లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. లక్ష్మీ చెంచు లక్ష్మీ సమేత హేమాచల లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. నమో నారసింహ గోవింద గోవింద. ప్రహ్లాద రక్షిత నారసింహ గోవింద గోవింద. మమ్మేలు మా స్వామి నారసింహ గోవింద గోవింద. బలం విష్ణోర్ప్రవర్తతాం, బలం విష్ణోర్ప్రవర్తతాం, బలం విష్ణోర్ప్రవర్తతాం. చాలా సంతోషం అయ్యా.